హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క గవర్నమెంట్ అప్డేట్ అయితే మన ఛానల్లో రావడం జరుగుతుందండి. సో మొట్టమొదటిగా మీరు చూస్తారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే. కాబట్టి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, వాటిని యాక్టివేట్లో పెట్టుకోండి. ప్రతి సమాచారం కూడా మొట్టమొదటిగా నోటీస్ వస్తుంది. నోటీస్ వచ్చిన తర్వాత మీరు మొట్టమొదటిగా మీరే చూస్తారు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఓకేనా? సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పట్టాలను అయితే రద్దు చేయడం జరుగుతుంది. సో కొత్తగా మరి చంద్రన్న ఇల్లు ఇస్తాడా, ఇళ్ల స్థలాలు ఇస్తాడా, పూర్తిగా ఈ సమాచారం అయితే తెలుసుకున్నాం. గతంలో వైసీపీ ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి, అంటే కొత్త రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంటి స్థలం అయితే ఇవ్వడం జరిగింది. 1.5 సెంటులో ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇప్పుడైతే కూటమి సర్కార్ ఏమంటుందంటే, ఆ స్థలాలు సరిలేవు, వాటిని ఆ పట్టాలు అయితే రద్దు చేయడం జరుగుతుంది. మేము మళ్ళీ కొత్త పట్టాలు అయితే ఇస్తాము, కొత్త స్థలం అయితే ఇస్తాము, వారికి కొత్త ఇల్లు కూడా ఇస్తామని చెబుతుంది. సో దీని గురించి ఇలా చూసినప్పటికైతే కనుక ఎందుకు వీరు ఆ పట్టాలని క్యాన్సిల్ చేస్తున్నారు? అసలు మేము ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కట్టుకోని వారు ఉన్నారు, బేస్మటం లెవెల్లో ఉన్నవారు ఉన్నారు. సో లింటల్ లెవెల్ స్లాబ్ వేసి వరకు స్లాబ్ వేసి అంతటితోనే ఆగిపోయిన ఎన్నో ఇల్లులు ఉన్నాయి. సో పూర్తిగా ఓన్లీ స్థలం మాత్రమే ఉన్న ఇల్లు కూడా ఉన్నాయి. సో వీళ్ళందరి పట్టాలు రద్దు చేస్తారా అంటే క్యాన్సిల్ చేస్తారా అంటే, అందరివి వైసీపీలో వచ్చిన ప్రతి ఒక్కటి అయితే చేయరండి. ఎందుకంటే కూటమి సర్కార్ ఏముంటుందంటే, సరైన సౌకర్యం లేని చోట వైసీపీ నేతలు వీళ్లకు స్థలాలు ఇచ్చారు, దాని కారణంగా వీరికి సరైన సౌకర్యం లేదు అని చెప్పి ఈ పట్టాలను అయితే రద్దు చేస్తాము. మేము కొత్తగా ఒక మంచి సరైన సౌకర్యం ఉన్న చోట వీరికి స్థలం ఇస్తాము, ఇల్లు ఇస్తాము, 4 లక్షల రూపాయలు బిల్లు ఇస్తాము అని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో ఇక వైసీపీలో వచ్చిన మొత్తం ఇల్లు స్థలాలు రద్దు చేస్తారా అంటే అన్ని చేయరండి. సో ఎవరిదైతే ఓన్లీ స్థలం ఉంటుందో, బేస్మటం లెవెల్ కానీ ఓన్లీ స్థలం కానీ, ఇలాంటి వారి ఆ పట్టాలు అయితే రద్దు చేయడం అయితే జరుగుతుందండి. పూర్తిగా ఇల్లు ఎవరైతే వేసుకుని ఉంటారో వాళ్ళు అలాగే ఉంటాయండి. ఎవరైతే ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఆల్రెడీ ఇంట్లో ఉన్న వారికి, లేదంటే స్లాబ్ వేసిన వారికి, అలాంటి వారైతే రద్దు చేయరు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి మళ్ళీ రద్దు చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు అనే ఉద్దేశంతో వారికైతే కాదండి. ఓన్లీ స్థలం ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే ఇంటి నిర్మాణం చేయకుండా ఓన్లీ ఖాళీ స్థలం పెట్టుకుంటారో వారికి మాత్రం ఈ పట్టాలు అయితే రద్దు చేయడం జరుగుతుందండి. మళ్ళీ కొత్తగా చంద్రన్న హౌస్ పథకానికి అప్లై చేసుకొని వీరికి మళ్ళీ పల్లెటూరులో అయితే 3 సెంట్లు, పట్టణంలో అయితే 2 సెంట్ల స్థలం ఇచ్చి వారికి 4 లక్షల రూపాయల బిల్లు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఈ పథకం అయితే రానున్న రోజుల్లో, అంటే మార్చి ఏప్రిల్ ఈ 2 నెలలలో దీనిపైన పూర్తి సమాచారం అయితే మన ముందుకు రానుంది. సో ఇది హౌసింగ్ కు సంబంధించిన చంద్రన్న ఇంటి పథకము గురించి ఈ వీడియో అయితే తీయడం జరిగింది. మనకు తెలిసిన సమాచారం ఇదండి. సో ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క గవర్నమెంట్ అప్డేట్ కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది. సో తప్పనిసరిగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్.